అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటింది. సో వచ్చినటువంటి వారం రోజుల్లోనే అధికారం చేపట్టిన వారం రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి రావడం, అంటే యలహంక ప్యాలెస్ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావడం, రాష్ట్రంలో ఏదో జరిగిపోతోంది, కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెడతా ఉన్నారు, అదేవిధంగా ప్రత్యర్థులపైన ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటున్న పరిస్థితి. సో వైసీపీ నేతలను సామాన్య ప్రజలను కూడా చంపేస్తున్నారు, రాష్ట్రంలో ఇన్ని హత్యలు జరిగాయి, ఇన్ని అత్యాచారాలు జరిగాయి, ఇక రాష్ట్రంలో పూర్తిగా రాష్ట్రపతి పాలన విధించాలి అంటూ కూడా ఢిల్లీ వెళ్ళి గగ్గోలు పెట్టే ప్రయత్నం చేశారు. సో రాష్ట్రం పరువు తీసే ప్రయత్నం కూడా ఆయన చేశారు. రాష్ట్రంలో ఏమీ ఇవ్వలేదు, అప్పటి వరకు వాళ్ళ ప్రభుత్వమే ఉంది. వాళ్ళు ఏదైతే ఇక్కడ హత్యలు 1-2 జరిగాయో అవి కూడా ఇద్దరు వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలే కొట్టుకొని చనిపోతే దాన్ని కూటమిపై నెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు. ఇవన్నీ మొదటి నుంచి మనం చూస్తూ ఉన్నాం. వివేకానంద రెడ్డి హత్య దగ్గర నుంచి కూడా పూర్తిగా కోడికత్తి సీను దగ్గర నుంచి కూడా అవన్నీ టీడీపీయో లేదనంటే ఇటు కూటమి నేతలపైన, కూటమి ఉన్నటువంటి పార్టీలపైన నెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు కూడా అదే విధంగా పూర్తిగా రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం సృష్టించాలి, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో పూర్తిగా ఈ లడ్డు వివాదం కావచ్చు, లేదనంటే నన్ను రానివ్వట్లేదు, నన్నే డిక్లరేషన్ అడుగుతారా, నేను డిక్లరేషన్ పెట్టడం ఏంటి, నేను డిక్లరేషన్ పెట్టకుండానే నేను గతంలో కూడా వెళ్ళాను అంటే అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఎవరు చెప్పినా వినలేదు కాబట్టి ఆయన వెళ్ళిపోయారు. ఎవరు చెప్పినా బయట అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా ఆక్షేపించినప్పటికీ కూడా వాటిని ఎక్కడా కూడా పట్టించుకున్న పరిస్థితి కనిపించలేదు. అన్నిటినీ కాదని చెప్పేసి ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండా స్వామివారి మీద నమ్మకం ఉంది అని చెప్పకుండానే వెళ్ళి పట్టు వస్త్రాలు కావచ్చు ఇవన్నీ ఇచ్చిన పరిస్థితి. సో ఇప్పుడు మళ్ళీ ఏదైతే లడ్డు అంశానికి సంబంధించి దాంట్లో వేరే ఇతర జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థం దాంట్లో కలిసింది, దాంట్లో కలిపారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా దానికి సంబంధించి సిట్ కూడా ఏర్పాటు చేసింది. సో దీన్ని అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం ఇది. ఇది ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో దీన్ని డైవర్ట్ చేసే పనులు కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు. సో డిక్లరేషన్ ఇవ్వకుండా నేను వెళ్తాను అని అనడం, తర్వాత నా మతం మానవత్వం అని చెప్పడం, మతాల మధ్య పూర్తిగా చిచ్చు పెట్టేలా కూడా చూస్తూ ఉన్నారు అంటూ కూడా చెప్పడం, డిక్లరేషన్ ఇవ్వాల్సి రావడంతో తిరుమల పర్యటనను కూడా జగన్మోహన్ రెడ్డి రద్దు చేసుకున్నారు. ఇదేం హిందుత్వం, ఇదేం దేశం అంటూ కూడా చాలా పెద్ద పెద్ద మాటలు కూడా మాట్లాడిన పరిస్థితి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి. ఇక హిందూ సాంప్రదాయాలపై అవమానకరంగా కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, ఆలయాలకు వెళ్తానంటూ కూడా జగన్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక క్రిస్టియానిటీ ఫాలో అవుతూ హిందూ సంప్రదాయం ప్రకారం పూజలు గతంలో కూడా చేశారు. మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు. గతంలో కూడా అంటే మెడలో మనం చూడొచ్చు, సిలువ వేసుకొని మెడలో సిలువ వేసుకొని తప్పేం లేదు, దాంట్లో నమ్మకం ఉంటే చేయొచ్చు. కానీ నమ్మకం ఉంది అని జగన్మోహన్ రెడ్డి చెప్పట్లేదు. మెడలో మనం చూస్తూ ఉన్నాం సిలువ వేసుకొని పిండ ప్రదానం కూడా చేశారు. మరి ఎవరికి చేశారో ఏంటనేది ఒక క్లారిటీ లేదు. నాకు తెలిసి రాజశేఖర్ రెడ్డికి పిండ ప్రదానం చేసి ఉంటారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒక అంటే మనం చూసాం ఇడుపులపాయలో రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి సమాధి కూడా అక్కడ ఉండడం జరిగింది. ఆయనను అక్కడ దాంట్లో పూడ్చిపెట్టినటువంటి పరిస్థితి. అక్కడ అట్లాంటి వారికి పిండ ప్రదానం చెయ్యరు. అంటే ఇక్కడ అవమానకర రీతిలో కూడా హిందూ సంప్రదాయాన్ని ఏ విధంగా మంటగలుపుతున్నారో జగన్మోహన్ రెడ్డి మనం చూస్తూ ఉన్నాం. మెడలో సిలువ వేసుకోవడం, పిండ ప్రదానం చేస్తున్నటువంటి దృశ్యాలు గతంలో కూడా మనం చూసాం. పూర్తిగా ఈ మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం, 2 కుల మతాల మధ్య రెండింటిని కూడా అంటే ఇటు క్రిస్టియానిటీ కావచ్చు, లేదనంటే హిందుత్వం కావచ్చు, ముస్లిం మైనారిటీలను కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి తప్పుదావ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ క్లారిటీగా తెలుసు. పూర్తిగా కూడా గతంలో చూసాం స్వరూపానందేంద్ర స్వామి వారు జగన్మోహన్ రెడ్డికి పూజలు చేస్తున్నటువంటి దృశ్యాలు, నీళ్లలో మునక వేయించి గంగానదిలో సో హిందుత్వంలోకి ఆహ్వానిస్తున్నామని గతంలో చెప్పడం, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను క్రిస్టియన్ను అంటూ ఆయన చెప్పడం. సో ఏంటి అసలు అంటే ఏంటి అసలు ఏం ఫాలో అయినా తన ఇష్టం, అది ఎవరు ఈ మతం ఆ మతం అని ఏం లేదు, అందరూ సమానమే. ఒక గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఆయన, అప్పుడు రాష్ట్రంలో కావచ్చు దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా సమానమే, అన్ని మతాలు సమానమే కాదనట్లేదు. కానీ కొన్ని ఆలయాలకు, మస్జిద్లకు లేదంటే చర్చిలకు కొన్ని సాంప్రదాయాలు కట్టుబాట్లు ఉంటాయి. సో వాటిని ఉల్లంఘించకుండా వాళ్ళ ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ డిక్లరేషన్ పైన ఏదైతే తిరుమలకు సంబంధించి ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి ఆనవాయితీ సంతకం పెట్టి వెళ్తే ఏంటి అంటూ కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న మనం చూడొచ్చు, చీఫ్ జస్టిస్ గారు కూడా తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు అందులో ఒక మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటే డిక్లరేషన్ పైన సంతకాలు పెట్టించి ఆయన తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే
అంటే అట్లా సంతకం పెట్టినంత మాత్రాన ఏదో జరిగిపోయే రాద్ధాంతం ఏమీ లేదు. నాకు ఈ దేవుడిపైన నమ్మకం ఉంది, నా మతాన్ని నేను స్వీకరిస్తాను, ఆచరిస్తాను, ఈ దేవునిపైన కూడా గౌరవం ఉంది, నమ్మకం ఉందని చెప్పడమే. కానీ అలా కూడా చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఇటు హిందువులను, క్రిస్టియన్లను, ముస్లింలను అందరినీ కూడా మోసం చేస్తున్నారంటూ కూడా చాలా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సొంత పార్టీ నేతలు ఇవి మాట్లాడుతూ ఉన్నారు, చూడొచ్చు మనం. సో ఈ అంశాలకు సంబంధించి మనం